ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఈ పరీక్షలో పాస్ అవ్వకపోతే నీ కళ అర్ధాంతరంగా ఆగిపోతుంది. నీ ముందు ఎంత మంది ఉన్నారని పట్టించుకోకు. ఒక్కటే లక్ష్యం, నీది ఒక్కటే గమ్యం. నువ్వు గెలవాలి. నువ్వు గెలిచి తీరాలి శివ, తీరాలి శివ, తీరాలి శివ, తీరాలి శివ, తీరాలి శివ. శివ, గంగా, క్యాండిడేట్స్ తప్ప ఎవ్వరూ అలా వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళిన వాళ్ళ క్యాండిడేట్స్ డిస్క్వాలిఫై అయిపోతారు. రేయ్, శివ ఈ పోటీలో తప్పుకోవాలని నువ్వు ఇదంతా చేస్తున్నావు. నీ మెడ విరిచేస్తే అన్యాయంగా శివకు అర్హత లేదనే పిచ్చి గీతలు గీస్తావనే నిన్ను వదిలిపెడుతున్నాను. లేదంటే ఇందాక షార్ట్ పుట్ విసిరారు కదా, నీ తలకాయ పట్టుకుని అలా విసిరితే ఈ ఊరి పొలిమేర దాటి పడుతుంది. గంగకి నా మీద కోపం వస్తుంది. నేనేమో శివ ఎలా గెలుస్తుందా అని ఆలోచిస్తున్నాను. కొన్ని నిమిషాలే ఉంది. వీళ్ళకి మిల్లీ సెకండ్ కూడా ఎంత అవసరమో నాకు బాగా తెలుసు గంగా. శివ, నేను చెప్తున్నానని కాదు, మీ అక్క గౌరీనే వచ్చి చెప్తుంది అనుకో. అవును శివ, నువ్విదంతా చేస్తుంది మీ అక్క గౌరీ కోసమే అని గుర్తుపెట్టుకో. బాగా చదువుకొని ఐఏఎస్ అవుదామనుకున్నాను శివ. అలాగే మా నాన్నకిచ్చిన మాట ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నేను పోలీస్ ఆఫీసర్ అయితే మొట్టమొదట డీల్ చూసే కేసు సావిత్రత్తయ్యదే. మావయ్య, మీకు మాటిస్తున్నాను, మళ్ళీ మీకు ఈ దేవత దర్శనం కలిగిస్తాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోబ్బా. అన్యాయంగా తన ప్రాణం పోగొట్టుకున్న లలిత ఆత్మకి శాంతి కలగాలి. మీ చెల్లెలు నాగవల్లికి చేసిన మోసానికి శిక్ష పడాలి. ఎలాగైనా నేను పోలీస్ ఆఫీసర్ అయి దుర్మార్గాన్ని అణిచేయాలి. నువ్వు పరిగెత్తగలవు శివ, పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు శివ, శివ. సార్, మీ చెల్లెలు లేస్తోంది సార్. లేవటం కాదు, గెలుస్తుంది. సార్, నా జీవితంలో ఇలాంటి పోటీ చూడలేదు సార్. ఇలాంటి పట్టుదల గల అమ్మాయి ఎక్కడా ఉండదు సార్.
కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మార్చుకున్నప్పుడు ఉప్పగా ఉండే చెమ్మ కూడా కమ్మగా ఉంటుంది శివ. మధ్యలో వచ్చిన ఆటుపోట్లను దాటి విజయాన్ని సాధించినందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ బాబా, ఇదంతా నీ వల్లే. సార్, మీ చెల్లెలు గెలిచింది సార్. శివ, దెబ్బలకి పసుపు కొబ్బరి నూనె రాస్తే గాయాలు నయమైపోతాయి. ఒక్క నిమిషం ఆగక్క, ముందు కాపడం పెట్టనివ్వు. కాపడం పెడితే ఒళ్ళు నొప్పులు కూడా ఇట్టే మాయమైపోతాయి. అవేం వద్దు కానీ ఈ ఆయింట్మెంట్ రాసుకుంటే రిలీఫ్ గా ఉంటుందని మెడికల్ షాప్ అతను చెప్పాడు. మీరు నాకు వైద్యం చేయడానికి వచ్చినట్టు లేదు, ముగ్గురు కలిసి నా మీద యుద్ధం చేయడానికి వచ్చినట్టుంది. అలాగని ఏం చెయ్యనివ్వకుండా రాయనివ్వకుండా ఉంటే ఈ గాయాలు ఎలా పోతాయి? ఇవి చాలా చిన్న దెబ్బలు శ్రీవల్లి. అసలు ఈ దెబ్బలెలా తగిలాయో అడిగారా? పోటీ పరీక్షలన్నాక గాయాలవడం మామూలే కదన్నయ్యా. ఇవి శివ కష్టపడినప్పుడైన గాయాలు కాదు, తనని కష్టపెట్టినప్పుడైన గాయాలు. అదేంటన్నయ్యా? అంటే ఎవరైనా వదిన మీద దాడి చేశారా? లాఠీ తీసుకుని నేను కొట్టడమే కాని పోటీలో నన్ను కొట్టేవాళ్ళెవరున్నారు? అదే కదా. మాకర్థం కాలేదన్నయ్య, ఏం జరిగిందో చెప్పు. శివ గెలవకూడదని వీళ్ళన్నయ్య దేవరాజు విశ్వ ప్రయత్నాలు చేశాడు. లాంగ్ జంపులో దూరాన్ని జరిపాడు, హై జంపులో ఎత్తును పెంచాడు. మరి పరిగెత్తేటప్పుడు ఏం చేశాడు? ముందు షూస్ లేకుండా చేశాడు. ఏంటి, వదిన షూస్ లేకుండా పరిగెత్తిందా? గులకరాలు గుచ్చుకొని కింద పడిపోయి ఉంటుంది. కింద పడితే ఎలా గెలుస్తుంది? పట్టుదల గల శివ ఎలాంటి పరిస్థితిలో అయినా సరే నిలుస్తుందమ్మా. తన కాళ్లకి బూట్లు లేకపోయినా విజయమే లక్ష్యంగా పరిగెత్తింది. అదే నా గొప్పతనం కాదు బావా, నీ సమయస్ఫూర్తి. ఆ సాక్సులు వేసి గుళ్ళో కొబ్బరి చిప్ప గుచ్చుకున్న గాయం నన్ను ఇబ్బంది పెట్టకుండా చేశావు. అయినా సరే నువ్వు కింద పడిపోయేలా చేశారు కదా శివ. ఎవరు చేశారు? వీళ్ళ అన్నయ్యనేనా? నేను పరిగెత్తేటప్పుడు తను రాలేదు, కానీ నాతో పాటు పోటీలో పాల్గొన్న వాళ్లలో ఒక అమ్మాయి నన్ను కింద పడేలా చేసింది. కావాలని చేసిందో ఏంటో. ఖచ్చితంగా అది ప్లాన్ ప్రకారమే జరిగింది శివ. ఆ అమ్మాయితో మీ అన్నయ్య మాట్లాడడం నేను చూశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.